లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ స్పీకర్కు బీజేపీ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరింది. భారత వ్యతిరేక శక్తులతో కలిసి రాహుల్ పనిచేస్తున్నారని ఆ నోటీసులో పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే. బడ్జెట్పై చర్చలో ప్రధానిపై, కేంద్ర మంత్రులపై రాహుల్ నిరాధారమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీని నిషేధించాలని డిమాండ్ చేశారు. భారత సైన్య మాజీ అధిపతి జనరల్ నరవాణే రచించిన 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ పుస్తక వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. రక్షణ శాఖ అనుమతుల కంటే ముందే ఈ పుస్తకం గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దీని వెనుక కుట్ర జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రచురణకు ముందే 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం లీక్ అయినట్లు గుర్తించారు. ఇది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లోని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో విక్రయానికి ఉన్నట్లు తెలుస్తోంది. లీక్ అయిన కాపీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ ఉండడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఈ 13 అంకెల నెంబర్ను అన్ని అనుమతులు పొంది పబ్లిష్, విక్రయాలకు పంపించే పుస్తకాలకు కేటాయిస్తారు. రక్షణ శాఖ అనుమతులు రాకుండానే నరవాణే పుస్తకానికి ఈ నెంబర్ ఉండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక పక్కా ప్రణాళికతోనే ఈ లీక్ ఆపరేషన్ చేసినట్లు దర్యాప్తులు వెల్లడైంది. దీనిపై పబ్లిషర్ పెంగ్విన్ ఇండియాను ప్రశ్నించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైంది. తాజా పరిణామాలపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా ఎటువంటి స్పందన చెప్పలేదు. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ నరవణే ఈ పుస్తకం రాశారు. దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రచురణ అనుమతి లభించలేదు. దీన్ని ఇటీవల రాహుల్ గాంధీ లోక్సభకు తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భారత సైన్య మాజీ అధిపతి జనరల్ నరవాణే రచించిన 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ పుస్తక వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. రక్షణ శాఖ అనుమతుల కంటే ముందే ఈ పుస్తకం గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దీని వెనుక కుట్ర జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రచురణకు ముందే ఈ పుస్తకం లీక్ అయినట్లు గుర్తించారు. ఇది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లోని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో విక్రయానికి ఉన్నట్లు తెలుస్తోంది. లీక్ అయిన కాపీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ ఉండడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఈ 13 అంకెల నెంబర్ను అన్ని అనుమతులు పొంది పబ్లిష్, విక్రయాలకు పంపించే పుస్తకాలకు మాత్రమే కేటాయిస్తారు. రక్షణ శాఖ అనుమతులు రాకుండానే నరవాణే పుస్తకానికి నెంబర్ ఉండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక రక్షణ శాఖ అనుమతులు లేకుండా పుస్తకం మార్కెట్లోకి వచ్చేలా పక్కా ప్రణాళికతో ఈ లీక్ ఆపరేషన్ చేసినట్లు దర్యాప్తులో తేటతెల్లమైంది. దీనిపై పబ్లిషర్ పెంగ్విన్ ఇండియాను ప్రశ్నించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైంది. తాజా పరిణామాలపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ నరవణే ఈ పుస్తకం రాశారు. దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రచురణ అనుమతి లభించలేదు. దీన్ని ఇటీవల రాహుల్ గాంధీ లోక్సభకు తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ లీకేజీ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.